గుంటూరు జిల్లా పెదకకాని మండలం నంబూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. స్వచ్ఛ ఏపీ స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి పనులను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అధికారులను అడిగి పనుల వివరాలను తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన యంత్రాలను పవన్ పరిశీలించారు. స్వచ్ఛ ఏపీ ఫోటో ఎగ్జిబిషన్ను కూడా సందర్శించారు. పారిశుధ్య కార్మికులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్మానించారు. చెత్త సేకరణ వాహనాన్ని ప్రారంభించారు. స్వయంగా ట్రాక్టర్ నడిపారు పవన్ కళ్యాణ్. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు పవన్ కళ్యాణ్. ప్రత్యేకించి ఈ క్లాప్ మిత్రాస్ జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది. ఆ క్లాప్ మిత్ర జీతాలు రావడానికి కూడా ఆ రోజు మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ఉన్నారు, మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్లి క్లాప్ మిత్రకు సకాలంలో జీతాలు గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది. అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలనే ఒక ఇది ఉందని రిక్వెస్ట్ ఉందని అడుగుతా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాం. ప్రత్యేకించి ఇది నాకు పంచాయతీరాజ్ స్థాయిలో వచ్చేయని నేను చేయగలుగుతాను. తర్వాత క్యాబినెట్లో ఒకసారి దీని మీద అంటే ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఇది అంటే క్షేత్రస్థాయిలో ఒక పరిశీలించి ఇప్పుడు వచ్చి కూర్చొని అంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు దాని పర్యవేక్షణ అలాగనే నాకు కొంత క్షేత్రస్థాయి పరిశీలన అవగాహన దాని మీద ఒక పరిష్కారాలకు మనం బలంగా వెళ్ళొచ్చు. దీనికి కొంత మోటివేషన్తో చేయాలి. మీరు అన్నది చాలా సబబు. అది అంటే అది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేంది మనం చెయ్యాలి అనేది మనం వదిలేస్తాం. కొంచెం అది దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని ఆలోచన ఉంది. ఖచ్చితంగా నేను తీసుకున్నాను. ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది. అంటే ఒకటి ఇక్కడ దాకా తీసుకురావడం, ఒకటి ఉదాహరణకి నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న కోడిగుడ్డు చెత్త ఉన్న దాన్ని తీసుకెళ్ళి మేము రోజా కుండీలు వేసేవాళ్ళం. సో అంటే అది సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి. అది కొత్తగా ఉన్నది కాదు, కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్గా మెథాడికల్గా చేయాలంటే అది కూడా అట్ సోర్స్ ఇళ్లలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా అన్నిటికంటే కూడా మనం ఇదేంటి మేడం బ్యాటరీస్ని ఏమంటాం, ఏ వ్యర్థాలు ఉంటాం వాటిని కాదు, వాటిని ఏదో పదం ఉంది కదా మనం దాన్ని ఏమంటాం, ఈ వేస్ట్ కాదు, ఇంకా అక్కడే చూసాము కాదు చెత్త 3 చెత్తలు ఉన్నాయి కదా, ఒకటి చెత్త పొడి చెత్త అండ్ హజార్డస్ వేస్ట్. అంటే బాగా వ్యర్థాలను ఎక్కువ తెచ్చే హానికరమైనది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ప్రత్యేకించింది. దాన్ని ఎలా కొంత బర్నింగ్ చేసేయటం కొంత అస్సలు మనం చేయలేని, అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించింది. అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కూడా మాట్లాడాను ఈ మధ్యన. అది కొన్ని హాస్పిటల్స్లో కూడా దానికి కొంత రెగ్యులేషన్ చేయాలి, కొంత రెగ్యులేట్ చేయాలి. వాళ్ళు అందరూ డంప్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హజార్డస్ వేస్ట్ బయటికి రాకూడదు. అది ఎంత వస్తున్నాయనేది అది కూడా